నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం మార్చి 8, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 6:16. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పాల్గొన శుక్ల నవమి తిథి మార్చి 7 శుక్రవారం మధ్యాహ్నం 1:42 మార్చి 8 శనివారం మధ్యాహ్నం 12:01 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి పాల్గొన శుక్ల దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మార్చి 9 ఆదివారం తెల్లవారితే 2:44 వరకు ఉంటుంది. అంటే శనివారం పూర్తిగా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. రాశి మిథున రాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథున రాశిలోకి చెందుతారు. యోగం ఆయుష్మాన్ సాయంత్రం 4:23 వరకు. తదుపరి సౌభాగ్య కరణం కౌలువ ఉదయం 8:19 వరకు. తదుపరి తైతల రాత్రి 7:59 వరకు. తదుపరి గర వణిజ. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం ఉదయం 11:37 మధ్యాహ్నం 1:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:22 ఉదయం 7:56 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 మధ్యాహ్నం 3 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 6:39 ఉదయం 8:07 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:57 తెల్లవారితే 5:45 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:53 సాయంత్రం 6:25 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 మధ్యాహ్నం 12:50 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, కర్ణుని తర్వాత కౌరవ సేనకు నాయకుడు ఎవరు? ఆప్షన్ ఏ శల్యుడు, బి శకుని, సి దుశ్శాసనుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడిగి అంటే అశ్విరాపేట ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్న అడిగితే తెలుగులో మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి ఆ ప్రశ్న యూట్యూబ్లో ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి ద్రోణాచార్యుని భార్య పేరేంటి? ఇది నిన్నటి ప్రశ్న. దీనికైతే జవాబు కృపి అండి. ఒకరిద్దరైతే సమాధానం చెప్పారు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు, పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ఆరుద్ర నక్షత్రంతో కూడి ఉండడం వల్ల ఆరుద్ర నక్షత్రం శివ పూజకు ప్రత్యేకమైనది కదండి. తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మరి అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి. అందరికీ మహిళలు మన ఛానల్లో ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మీరు కూడా ఎవరైనా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలంటే ఛానల్లో తెలియచేయండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం ఇప్పుడు చూద్దాము. ఈరోజు వివాహాలు చేయడానికి, అదేవిధంగా నిశ్చితార్థం చేసుకోవడానికి, గోధుమ రాయి వేయటానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ, వాహనాలు కానీ, బంగారం కానీ కొనుగోలు చేయడానికి, పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురు కానీ తయారు చేయడానికి, అదేవిధంగా పెళ్లి పత్రిక రాసుకోవడానికి మరియు
పెళ్లి చూపులకు వెళ్ళటానికి, మంగళ స్నానాలు చేయించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, అద్దె ఇంట్లో దిగడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా ఈరోజు మంచిది. అన్నప్రాసన చేయడానికి, బారసాలు చేయడానికి, అక్షరాభ్యాసం చేయడానికి కూడా మంచిదండి. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా మంచిది. అదేవిధంగా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా, ఎగ్జామ్స్కి అప్లై చేయాలన్నా మంచిదండి. మరియు షాపులు ఓపెనింగ్ చేయడానికి, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి, మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు ఓపెనింగ్ చేయాలన్నా కూడా మంచిది. షాపులకి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదే అండి. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా కూడా మంచిదే. మరియు ఈరోజు బోర్లు వేయడానికి, స్లాబులు వేయడానికి కూడా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.